Morning, as you would be aware, India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. These actions were measured, non-escalatory, proportionate and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling. Alright, మిస్త్రీ విదేశాంగ కార్యదర్శి అలాగే వ్యోమికా సింగ్ కల్నల్ ఖురేషి సంయుక్త సమావేశంలో దాడి ఎలా జరిగింది, దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, అంతర్జాతీయ సమాజం ముందు పాక్ చేస్తున్న ఓవర్ యాక్షన్ ఏంటి, దాన్ని ఎలా తిప్పికొట్టాము, తామే ఉగ్రవాద బాధితులుగా చేస్తున్న పాకిస్తాన్కి అక్కడ వాళ్ళ దేశంలో లోపలికి చొచ్చుకెళ్ళి వాళ్ళు దాచిపెట్టిన ఉగ్రవాద స్థావరాలు ఉగ్రవాదుల మీద దాడి ఎలా చేస్తామో చెప్పారు. అయితే ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయి ఉండవచ్చు ఈ విషయాలు ఇంకా వెల్లడించలేదు, బహుశా తర్వాత చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఏంటంటే పాకిస్తాన్ చేస్తోన్న బార్డర్ దగ్గర చేస్తోన్న కాల్పులకు సంబంధించి భారత్ బలగాలు తిప్పుకొడుతూ ఉన్నాయి. కొంతమంది పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోయారు. ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 1 అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 2కి కూడా భారత్ బలగాలు సన్నద్ధమై ఉన్నాయి. సాయుధ బలగాలన్నిటికీ సెలవులను రద్దు చేస్తూ అందరూ ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలని భారత హోంశాఖ నుంచి ఫోన్లు వెళ్ళాయి. అమిత్ షా అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రస్తుతానికి ప్రధానమంత్రి కీలక సమావేశాలు చేస్తూ ఉన్నారు. కాసేపట్లో భారత భద్రతా బలగాల కేబినెట్ కమిటీ సమావేశం పూర్తయిన తర్వాత కేబినెట్ సమావేశం కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా న్యూస్ రూమ్ నుంచి మా బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్. సో రిషి, మొత్తం మీద భారతదేశం ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి అంశంలో సో దేనికి వెనకాడదు అనేటువంటి అంశాన్ని ఇవాళ మరోసారి సర్జికల్ స్ట్రైక్ రూపంలో ప్రపంచానికి చాటి చెప్పింది. ఎప్పుడైతే మన భారతదేశంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడతారో సో ఆ దాడుల తర్వాత ఒక్క ప్రాణానికి 100 ప్రాణాల లెక్కన ఇటు సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతూనే వచ్చాయి. మనం కనుక చూస్తే 2019లో ఇక్కడ మనకు మన దగ్గర జరిగినటువంటి దాడికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఇండియాలో జరిగినటువంటి దాడి విషయంలో సో 2019లో బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ చేసి ఇటు దేశం ప్రపంచం మొత్తాన్ని కూడా భారతదేశ సత్తాని ఇటు భారత ప్రభుత్వం చాటి చెప్పింది. అప్పుడు పుల్వామా దాడి జరిగింది. ఆ పుల్వామా దాడిలో అనేక మంది అమాయకులు ముఖ్యంగా ఆర్మీ జవాన్లంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఆ తర్వాత జరిగినటువంటి దాడిలో ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో బాలాకోట్లో మన దేశానికి సంబంధించినటువంటి సైనికులు జరిపినటువంటి వైమానిక సిబ్బంది జరిపినటువంటి దళాలు జరిపినటువంటి దాడిలో దాదాపుగా 300 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. సో ప్రధానంగా ఈ పహల్గామ్ దాడి తర్వాత